దేవుడు అంటారు, మనమే ప్రేమించడం కదండి. మనకే ఎక్కువ ఉంటుందండి. క్రైస్తవ జీవితం ఎక్కువ, పగలైన ఎక్కువే, కక్షలైన ఎక్కువ, ఈ పేదలైన ఎక్కువే, గొడవలైన ఎక్కువ. అన్నీ ఎక్కడ ఎక్కువ ఉంటాయి? క్రైస్తవ జీవితంలో ఎక్కువండి. మనకు అన్నీ తెలుసు కూడా మనం అదే చేస్తాం. అది మన విశ్వాసం. అర్థమైందండి? మనకు అన్నీ తెలుసు కూడా మనం ఏం చేస్తూ ఉంటాం? అవే చేస్తూ ఉంటాడు. మనకి ఏమన్నాడంటే విశ్వాస విషయములలో, ప్రేమ విషయములలో, సహనములు యందు నువ్వు ఎలా ఉండాలి అంటే లోపము లేని వారై ఉండాలి అన్నాడండి. అంటే మనకి విశ్వాసములోనూ లోపం కనబడుతుంది, ప్రేమలోనూ లోపం కనబడుతుంది, సహనములో కూడా మనకి ఏముంది? లోపం కనబడుతుందండి. పొరపాటున ఎవడన్నా ఒక మాట అన్నాడు అనుకోండి, పొరపాటున ఎవరన్నా ఒక మాట అంటే అన్నది నా సహోదరుడిగా, అన్నది నా సహోదరిగా, ఏం పర్వాలేదులే అని దేవుడు నేను దీవించుగాక అనటా. నేను అంటానండి, అన్నవారు ఉన్నారట అంటానండి. అంటే మన విశ్వాసంలో లోపం ఉందని. లోపం ఉంటే మనం ఎప్పుడండి అంతేగా. లోపం ఉంటే విప్పొస్తుందండి మనకి. లోపం ఉంటే గంటలు వస్తాయా? ఎగ్జామ్ రాయను కానీ అండి నేను పాస్ చేసినట్టు కుదిరితే కుదరదు కదా. నేను రాయనండి, నేను ఎగ్జామ్ రాయను, నన్ను పాస్ చేసినండి బాబు, నెక్స్ట్ క్లాస్కి వెళ్ళిపోతాను అంటావా? ఇది ఎలా ఉంటుంది మరి? లోపం పెట్టుకుంటే ఎప్పుడు రాదండి మనకి. లోపం పెట్టుకుంటే మహిమ రాదండి మనకి. లోపం పెట్టుకుంటే ఘనత రాదండి మనకి. మన విశ్వాసంలో లోపం ఉండకూడదు, ప్రేమలో లోపం ఉండకూడదండి, సహనములు కూడా లోపం ఉండకూడదండి. ఎవరన్నా నేను తిడుతున్నప్పుడు పొరపాటు తిట్టారనుకోండి, వాళ్ళ సహోదరుడి కాదని చెప్పి నువ్వు సైలెంట్గా ఉన్నావంటే ఆ రోజు సంఘంలో గొడవలు ఇస్తుందా? ఆ రోజు నీ కుటుంబంలో గొడవ వస్తుందా? నా భార్యగా అన్నదే ఇప్పుడు ఏమైపోయిందంటే సర్లే అని చెప్పి సైలెంట్ ఉంటాడా? నా భర్తగా అన్నాడు అని ఏమైనా సైలెంట్ ఉంటావా? అలాంటి గుడ్డు రోడ్డు దిగుతాం మనం. అలాంటి గుడ్డు దిగితే మనం ఎక్కగా. ఇప్పుడు భర్త ఏదో మాట అనేసాడు కాబట్టి అప్పుడు భార్య అనుకోవాలంటే సహనంతో నా భర్తగా ప్రేమైపోయింది అని అనుకుంటే ఆ రోజు కుటుంబంలో ఎవరదు గొడవరదు. ఇప్పుడు నా భార్యగా అన్నది ఇప్పుడు ఎవరో అనేది కదండి, ఎవరన్నారు నా భార్య కదా అన్నది. ఒకరినొకరు ప్రేమించుకోమని చెప్పాడు దేవుడు. నా భార్యను మాత్రం ప్రేమించలేరా? క్షమించమని చెప్పాడు దేవుడు. నా భార్యను మాత్రం క్షమించలేరా? నా భర్తను నా మాత్రం క్షమించలేరా అని అనుకుంటే ఆ రోజు మన కుటుంబంలో గొడవ జరుగుతుందా? ఆ రోజు మన కుటుంబంలో కలహాలు ప్రారంభమవుతాయా? ఆ రోజు మన కుటుంబంలో ఈ భేదాలు ప్రారంభమవుతాయా? ఆ రోజు మన కుటుంబంలో రోడ్డు ఎక్కవలసిన పని మనకు ఉంటుందా? ఉండదు. ఈ రోజు రోడ్డు ఎక్కగలుగుతున్న కారణం చెప్పిన సహనం లేదు మన దగ్గర. ఒక మాటని మీద వేసుకుని సహనం లేదు, ఒక మాటను ఓర్చుకుని సహనం మన దగ్గర లేదు. కారణం ఏంటంటే విశ్వాసం లేదు, ప్రేమ లేదు. కాబట్టి ప్రేమలో దోషం ఉండదని చెప్పాడు. అందుకని ప్రేమలో ఏముండదంటండి? దోషం ఉండదంటండి. ఎంత ఈడ్చుకుంటూ వేసినా చూసి భార్య పుట్టింటికి వెళ్ళకుండా మళ్ళీ ఉండి భర్తతో కాపురం చేస్తుంది, ఇది కాపురం చేస్తుంది. ప్రేమ లేకుండా చేస్తుందా? మోహం చేస్తుంది. ఎవరు చెయ్యి అవును కదండి. ప్రేమ ఉంది కాబట్టి ఏమవుతుంది? ఎన్ని తిట్టుకున్నా, ఎన్ని గొడవలు పెట్టుకున్నా భర్తతో భార్య కాపురం చేయగలుగుతున్న కారణం ఏంటంటే ప్రేమనండి. రోజు ఆ ప్రేమ లేకపోతే నిజంగా ఆ ప్రేమ లేకపోతే ఏ కాపురాలు కూడా భూమి మీద నిలబడవు. ఏ కాపురాలు కూడా నిలబడవండి. ఇంకా నువ్వు 100 సంవత్సరాలు గడిచిపోతున్నా, 80 సంవత్సరాలు వచ్చి, 90 సంవత్సరాలు వచ్చి, 70 సంవత్సరాలు వచ్చి, 50 సంవత్సరాలు వచ్చిన వారి కుటుంబంగా కొనసాగించబడుతున్న కారణం ఏంటంటే వారిద్దరి మధ్య ప్రేమ కొనసాగించబడుతుంది. ఆ ప్రేమ స్వచ్ఛమైన ప్రేమే కాబట్టి, స్వచ్ఛమైన ప్రేమ కాబట్టి కుటుంబ వ్యవస్థ ఇంకా భూమి మీద నడుస్తుంది. కుటుంబ వ్యవస్థ ఇంకా భూమి మీద ఉంది. ఆ ప్రేమ లేకపోతే కుటుంబాలు ఉండవు. ఎప్పుడో కుటుంబాలని చాలా చెదరైపోను, ఎప్పుడో కుటుంబాలని విడిపోను, ఎప్పుడో కుటుంబాలని కోర్టెక్కేసును, ఎప్పుడో కుటుంబాలను రోడ్డెక్కేసును. కొన్ని కుటుంబాల్లో స్వచ్ఛమైన ప్రేమ లేక రచ్చబండ ఆ బండ గెలిపోతారు చూసారా? మొన్న రచ్చబండకు కేసు వచ్చింది తెలుసు మీకు?